వర్రా రవీంద్ర రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇప్పుడు ఫోర్త్ మ్యాన్ గా ఇదే క్యూలో వెయిటింగ్ లో ఉన్నారు. ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో దర్యాప్తు కొత్త టర్న్ తీసుకుంది. రాఘవరెడ్డిని విచారించిన కడప సైబర్ క్రైమ్ పోలీసులు కేసులో చాలా టఫ్ దొరికింది అనే సంకేతాలు ఇస్తున్నారు. వర్రా కేసు దర్యాప్తులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, రాఘవరెడ్డి ఇచ్చిన ఎక్స్ట్రా క్లూస్ ఏంటి అనే సస్పెన్స్ కడప జిల్లానే కాదు టోటల్ ఏపీనే హీటెక్కిస్తోంది. సోషల్ మీడియాలో పొలిటికల్ విచ్చలవిడితనంపై ఏపీ పోలీసుల యాక్షన్ సీక్వెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ రాఘవరెడ్డి వంతొచ్చింది. మొదట పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని కోరారు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ ఏంటని రాఘవరెడ్డి ప్రశ్నించడంతో వర్రా రవీంద్రారెడ్డి కేసులో A4గా ఉన్న రాఘవరెడ్డికి BNS సెక్షన్ 35 కింద ఆదివారం నోటీసులిచ్చారు. సోమవారం లాయర్ ఓబుల్ రెడ్డితో కలిసి కడప సైబర్ క్రైమ్ PS లో పోలీసులు ఎదుట హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి PA రాఘవరెడ్డి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల కేసు విషయంలో రాఘవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. మంగళవారం వరకు ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఇప్పటికే A1 వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ అవినాష్ PAని కూడా పిలవడంతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరినట్లయింది. పులివెందులో నమోదైన ఈ కేసుకు సంబంధించి మొత్తం 74 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం. ప్రధాన నిందితులు A1 వర్రా రవీంద్రారెడ్డి గత నెలలో అరెస్టై కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A2గా ఉన్న సజ్జల భార్గవ్, A3 అర్జున్ రెడ్డి, A4 రాఘవరెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. పులివెందుల DSP విచారణలో రాఘవరెడ్డి కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కానీ ఏం చెప్పాడనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అటు సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో పోలీసులపై ఎదురుదాడి మొదలుపెట్టింది వైసీపీ. దళిత హక్కుల కార్యకర్త సాగర్ పులిపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ SC కమిషన్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ వేధింపులకు గురవుతోన్న వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. నీట మునిగిన కాలనీని ఫోటో తీసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపితేనే కేసు పెడతారా అని ప్రశ్నించారు. స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి తనతో తెల్ల కాగితంపై సంతకం పెట్టించుకున్నారని పోలీసుల తీరును ప్రస్తావించారు. ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే గొంతుకొచ్చి రైలు పట్టాల మీద పడిచేస్తానని నన్ను చాలా దారుణంగా బెదిరించి భయపడంతులు చేశారు సార్. అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ కేసులో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా చూపించారు. వాళ్ళపై అడ్రస్ కూడా చెప్పన్నారు సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటే, నీకు తెలియదు అని చెప్పి 2 సార్లు అడిగారు సార్. నాకు తెలియదు సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ అన్నందుకు ఆయన కోపం వచ్చి నా మీద అర్జెంట్గా బట్టలు కానిస్టేబుల్ పిలిచి బట్టలు ఇప్పేసి లోపల వేసేయండి అర్జెంటుగా అన్నారు సార్. ఈ అబ్బాయిని పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. అంటే ఒక ఆడ కానిస్టేబుల్ పక్కన ఇతన్ని బట్టలు ఊడదీసి సెల్లో వేశారు. ఏం తప్పు చేశాడండి? ఈయన చేసిన తప్పల్లో ఒకటే, ఆ రోజు సైక్లోన్స్లో వర్షాలు పడి మొత్తం ఆ ఏరియాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడని ప్రశ్నించిన దానికి ఈ అబ్బాయికి ఈ రకమైన పోలీస్ స్టేషన్కి పిలిచి వస్త్రాభరణం చేశారు. ఏపీలో పోలీసుల వేధింపుల్ని సవాల్ చేస్తూ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా కలిసే ప్రయత్నంలో ఉంది వైసీపీ. నటి జత్వాని అరెస్టుకు సంబంధించిన మరో సెన్సేషనల్ కేసులో A1గా ఉన్న వైసీపీ నేత విద్యాసాగర్ కు రిలీఫ్ దొరికింది. 82 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అటు విజయవాడ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులపై ఆరోపణలొచ్చాయని, నివేదికొచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే సహించబోమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైతే మరుగున పడిపోయినాయో మళ్ళా సిస్టమ్స్ అన్నిటిని తీసుకొచ్చి ముఖ్యంగా ప్రజల తాలూకా క్షేమాన్నే మెయిన్గా తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని ఒకే ఉద్దేశంతో మళ్ళీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇవ్వడం ఈరోజు మనందరికీ కూడా చూస్తున్నాం. అధికారులను బెదిరించి వ్యవస్థలను భ్రష్టు పట్టించిందంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే రీతిలో మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతల్ని దుయ్యబట్టారు. ఇప్పుడు జరుగుతున్నది వేధింపులు కాదు, ప్రక్షాళన పర్వమని సమర్థించుకుంటోంది కూటమి ప్రభుత్వం.